కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. 12వ వచనం. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తుల గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి ఈ సమయంలో నీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతిస్తూ ఉంటుండగా, ఆరాధిస్తూ ఉంటుండగా ప్రభా, నిలవని దాసుని నన్ను జ్ఞాపకం చేసుకుని నీవే మరుగుపరిచి నీ బలమైన సన్నిధి కుమ్మరించమని, నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ ప్రభా, ఈ పరిశుద్ధాత్మశక్తి కుమ్మరించి శ్రేష్టమైన మాటలు, చక్కని బోధ ప్రభా మాకు మీరే బోధింపచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదివినటువంటి వాక్యాలను మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం, 12వ వచనం, 19వ వచనం ఈరోజు మనం ధ్యానాంశంగా మనం తీసుకున్నాం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. హల్లెలూయా. మీరే చెప్పండి, మన దేవుడు నమ్మకమైన వాడా కాదా? చాలా నమ్మకమైన వాడు కదా. అంత ఇంత కాదు. ఒక్కోసారి మనమన్నా నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటామేమో కానీ దేవుడు ఎప్పటికి కూడా ఆయన నమ్మకత్వాన్ని పోగొట్టుకోడు. ఆయన అందరినీ ప్రేమతో ప్రేమించేవాడు, మాట ఇచ్చినాడంటే తప్పేవాడు కానే కాదు, నమ్మకమైన వాడు. అందుకే మనం చదివినాము, యెహోవా వాక్యము యథార్థమైనది. వాక్యము అంటే మాటగా కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎంత వాక్యం కదా, ఈ వాక్యం అంతా ఇప్పుడు ఏంది? ఇది దేవుని మాటలు, దేవుడు మనతో మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా మనం గమనిస్తే దేవుని వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనదంట. హల్లెలూయా. ఈ రోజున మరి ప్రభు సన్నిధికి వచ్చిన మనమందరం కూడా దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే నమ్మకమైన దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. ఈ యథార్థమైనటువంటి వాక్యాన్ని మనం అనుసరించాలి. యథార్థమైనది అంటే అర్థమైంది, ఉండేది ఉన్నట్టుగా కదా. అరే యథార్థంగా ఉండరా, ఏందిరా మనసులో ఒకటి బయటికి ఒకటి చెప్తావు, యథార్థంగా మాట్లాడరా, నీకేం కావాలనో అంటారు కదా. యథార్థంగా అంటే ఉండేది ఉన్నట్టుగా. ఈరోజు ఇప్పుడు ఈ వాక్యము యథార్థంగా ఉంటుంది కదా. ధనవంతునికి ఒక రకంగా, పేదవానికి ఒక రకంగా, పెద్ద కులస్తునికి ఒక రకంగా అటుంటది ఏమన్నా వాక్యము. వాక్యం అందరికీ సమానమే, అందరికీ ఒకటే. అయితే తప్పు చేసినానికి మాత్రం ఈ వాక్యము నచ్చదు. అర్థమైంది నేను చెప్పేది? పాపములు చేసిన వానికి ఈ వాక్యము నచ్చదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక తాగుబోతుని ఎదురు దగ్గరికి పోయి ఒరే తాగుబోతాడా అని మనం అన్నాం అనుకో, వానికి నచ్చుతుందా? ఏమంటాడు? ఏం నీ ఎట్టగలం పడుతుంది, నీకు తాగుబోతున్నా వాడు మన మీద గొడవకు వస్తాడా రాడా? వాక్యం ఏమో అట్నే చెప్తుంది, ఒరే నువ్వు పాపివి అని వాక్యం అంటది. వాక్యము ఉండేది ఉన్నట్టు చెప్తుంది అనమాట. మనకు దేవుని మాటలు ఎలాగుంటాయంటే మనల్ని ఖండిస్తుంది అనమాట. దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనల్ని ఖండిస్తుంది, ఉండేది ఉన్నట్టుగా చెప్తుంది అనమాట. నీలో ఏ పాపం ఉంది, నీలో ఏ దోషములు ఉన్నాయి, నీలో ఏ అపరాధములు ఉన్నాయి అనేది ఈ వాక్యము యథార్థంగా మనకు చెప్తుంది. ఎవరైతే, గమనించండి, ఎవరైతే ఈ యథార్థతను స్వీకరిస్తారో, దేవుడు నా మంచి కోసమే చెప్తున్నాడు, దేవుడు నా శ్రేయస్సు కోసమే ఈ మాటలు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు, నేను సరి చేసుకుంటే నా జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు అని నమ్ముతారో, అప్పుడు కింద వచనం, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. హల్లెలూయా. యథార్థమైన మాటలను ఎప్పుడైతే అంగీకరిస్తావో, ఆయన నీ మీద ఉంచిన ఉద్దేశములన్నీ కూడా నమ్మకముగా చేస్తాడు ఆయన. ఇప్పుడు ఆయన వాక్యాన్ని, యథార్థతను మనం తీసుకోకుండా దేవా నా జీవితంలో అన్నీ చెయ్యి అంటే దేవుడు చేస్తాడా? చేయడు. మనము యథార్థతను మనము తీసుకోవాలా. ఇప్పుడు నిజమైన స్నేహితుడు మన హృదయాన్ని ఏం చేస్తాడు? ఈ వాక్యంలో ఉంది, గాయపరుస్తాడు. ఏం చేస్తాడు? నిజమైన స్నేహితుడు మన హృదయాన్ని గాయపరుస్తాడు. దేవుడు మనందరికీ నిజమైన స్నేహితుడు. హల్లెలూయా.
ఈ లోకంలో ఉండే స్నేహితులు నీ దగ్గర అవసరం ఉన్నంత వరకు నీతో పాటు ఉంటారు, త్రాగడానికి నీతో ఉంటారు, తిరగడానికి నీతో ఉంటారు, అల్లరితో కూడిన ఆటపాటలప్పుడు నీతో ఉంటారు. అదే ఆపదలు ఎవడన్నా నీకు తోడు ఉంటాడా? ఎవ్వడు ఉండడు. కష్టంలో ఉన్నప్పుడు ఎవరు నీ తోడు ఉంటారా? ఎవ్వరు ఉండరు. పోనీ నీ బంధువులు కావచ్చు, నీ రక్త సంబంధికులు కావచ్చు, ఎవరైనా సరే నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ దగ్గర అందరూ ఉంటారు. నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరు నీ దగ్గర నిలబడరు. ఇది యథార్థమైనది. ఈ లోకంలో జరిగే సంఘటన ఇదే. ఎంత మనవాడైనా తనవాడైనా సరే జరిగే వాస్తవం ఇదే. మనకెందుకులే అనుకుంటుంది లోకం. అదే బాగున్నప్పుడు అన్ని మన దగ్గర ఉన్నప్పుడు రారా తిరుగుదాము ఎంజాయ్ చేద్దాం అని అంటారు. కానీ మనకి ఏదైనా వ్యాధి రోగము ఏదైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు కనీసం మనకు నేను ఉన్నాను లేరన్న భయపడద్దు అని చెప్పే నిజమైన స్నేహితులు ఈరోజు లేరు, బంధువులు లేరు. ఏం పోయిన వాళ్ళు అంత దూరం ఎన్నో తిరుపతిలో అంటే హాస్పిటల్ ఎవడు పోతాడు అంత దూరం కదా అంటారు. అన్నారమ్మా అంటారు. మనకు తోడుపుట్టిన అరే నువ్వు పోయినా పోరా పెద్దోడ, నువ్వు ఒక్కని పోయిరాపో, మేము ఏడొచ్చాం పోనైనా అంత దూరము అని అంటాం కదా. అదే ఒకవేళ నీకు బాగలేనప్పుడు నువ్వేమనుకుంటావు? నాకు అందరూ రావాలా, నా దగ్గర అందరూ కూర్చోవాలనుకుంటావు. కానీ నువ్వు మాత్రం ఎవరి దగ్గరికి పోవు. ఈ రోజున యథార్థంగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ నమ్మకమైన కార్యాలు, నమ్మకమైన ఉద్దేశాలు నీ జీవితంలో జరగాలంటే ఈ వాక్యమును నువ్వు అంగీకరించాలా? హల్లెలూయా. ఏం చేయాలమ్మా? ఈ వాక్యాన్ని నీవు అంగీకరించాలా, ఒప్పుకోవాలా. ఈ వాక్యము నా కోసమే. ఈరోజు ఈ వాక్యము దైవ సేవకుని ద్వారా దేవుడు నాతోనే మాట్లాడినాడు. దేవుడు నా జీవితం గురించి అనేకమైన సార్లు చెబుతా వచ్చినాడు. నా జీవితాన్ని నేను పరిమళ సువాసనగా మార్చుకుంటా, హిమము కంటే తెల్లనిగా నా జీవితాన్ని నేను మార్చుకుంటా. అట్లా నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుడు నీ మీద తన నమ్మకత్వాన్ని చూపించుకుంటాడు, తన ప్రేమను చూపిస్తాడు. హల్లెలూయా. ఒక రోజంట ఒక రాజు ఒక రాణి. అయితే యుద్ధంలో ఒక యుద్ధం జరిగినప్పుడు ఆ రాణి చచ్చిపోతుంది. ఆ రాణి చనిపోతుంది. సైనికులందరూ యుద్ధం చేస్తూ ఉంటారు. ఆ రాణిని ఎదురుగా శత్రువులు ఏం చేస్తారంటే ఆ బాణాలు వేసి మొత్తానికి వేసి ఆ రాణి చనిపోతుంది, పొరపాటున చనిపోతుంది. రాజు కూడా యుద్ధం చేస్తూ ఉంటాడు. సైనికులకు తోడుగా, సైనికులకు ధైర్యం ఇవ్వడానికి రాజు కూడా ఏం చేస్తూ ఉన్నాడు? యుద్ధం చేస్తూ ఉన్నాడు. అయితే సైనికులు మొత్తానికి పోరాడినారు, జయం పొందుకున్నారు, జయం వచ్చింది. అయితే కొద్ది రోజుల తర్వాత రాజు అనుకున్నాడు, ఈరోజు మనం అందరం బతికిట్టు ఉన్నామంటే సైనికులు ఎంతో కష్టపడినారు కాబట్టి ఆ సైనికులందరికీ నేను సన్మానం చేస్తానని చెప్పి రాజు అనుకున్నాడంట. ఏమనుకున్నాడు రాజు? సన్మానం చేస్తా అనుకున్నాడంట. సైనికులందరికీ అందరినీ పిలిపించాడంట. సైనికులందరినీ. రాజు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడంట. ఎక్కడ కూర్చున్నాడు రాజు? సింహాసనం మీద కూర్చోన్నాడంట. ఒక్కొక్క సైనికులు తాపులు ఎక్కుతా పైకి వస్తున్నారంట. రాజు ఏం చేస్తున్నాడంట? అందరి మీద శాలువలు కప్పడము, అందరికీ బాగా చేసినావు నాయన, యుద్ధం బాగా చేసినావు, కష్టపడినావు నాయన అని చెప్పి అందరినీ పొగిడి కిందికి పంపిస్తా ఉన్నాడంట. అయితే ఒక వ్యక్తికి కాళ్ళు పోయినాయంట, 2 కాళ్ళు పోయినాయంట. ఒక సైనికునికి మంచం మీద ఎత్తుకొని వస్తా ఉన్నారంట తాపల మీదకి. ఎక్కుతా ఉంటే రాజు ఆ వ్యక్తిని చూసి తన సింహాసాన్ని వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ కిందికి పోయినాడంట. పోయి ఏం చెప్పినాడంటే, నాయనా నువ్వు యుద్ధం కోసం నీ కాళ్ళే పోగొట్టుకున్నావు, ఎంత మంచి యుద్ధం చేసినావు, నీలాంటి వాళ్ళు ఇంకా మన రాజ్యంలో చాలా మంది ఉంటారు కాబట్టి ఈరోజు మన రాజ్యం బతికింది. రాని ఏదో పొరపాటున జరిగిపోయింది, మనమేం దానికేం బాధ్యులం కాము. కానీ మీరు పడిన కష్టము, మీరు చేసినటువంటి త్యాగము చాలా గొప్పది నాయనా. మన రాజ్యము కోసం నీ కాళ్ళు పోగొట్టుకున్నావే అని బలా నమ్మకమైన మంచి దాసుడా అని అందరి ముందర ఆ రాజు ఘనత ఇచ్చినాడంట. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రాజే, గమనించండి, ఒక రాజే తన సైన్యములో ఉన్నటువంటి వ్యక్తి కాళ్ళు పోతే సైన్యములు సింహాసనం నుంచి దిగి వచ్చి ఆ వ్యక్తిని సన్మానించాడంటే, మరి మన దేవుడు కూడా ఈ లోకంలో నువ్వు కష్టపడితే, ఈ లోకంలో నువ్వు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, అప్పులు వచ్చినా, ఎటువంటి శ్రమలో నీకు సంభవించినా నీవు దేవుని కోసం నిలబడితే, నీవు దేవుని రాజ్యము కోసం నిలబడితే నా దేవుడు నీ కోసం కూడా సింహాసనం దిగి వస్తాడు. హల్లెలూయా. అటు రావాలా? దేవుడు నీ మీద భుజం మీద చేయేసి
ఒకానొక రోజున మనము కూడా దేవుని సింహాసనం మీద నిలబడతాం. అప్పుడు దేవుడు అందరి మధ్యలో మన పేరు పెట్టి పిలిచినప్పుడు ఆయన భుజం మీద చేసి బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవాలా. ఈ లోకంలో మనకి ఏమి ఉన్నా లేకపోయినా మనకి ఎవరు కావాలా? ఎవరు కావాలా? మనకు యేసు కావాలా. ఎవరు కావాలా? మనకు యేసు కావాలా. ఈ లోకంలో మనకు అందచందాలు ఉన్నా లేకపోయినా, ఆస్తి అంతస్తులు ఉన్నా లేకపోయినా, ధనబలము కులబలం మనకున్నా లేకపోయినా మనకెవరు కావాలా? యేసయ్య కావాలి. యేసయ్యతో పాటు మనం నడిస్తే ఈ లోకంలో మనకి ఎన్ని శ్రమలు సంభవించినా నువ్వు యథార్థంగా పోరాడు, అంతేగాని తల వంచాకు. లోకానికి తల వంచి లోకానికి లోబడాకు, యథార్థంగా పోరాడు. ఒకవేళ ఈ లోకము నీకు అన్నం లేకుండా చేస్తుందేమో, ఒకవేళ ఈ లోకము నీకు అవమానాలు తీసుకొస్తుందేమో, ఒకవేళ ఈ లోకము నీకు కన్నీరు తీసుకొస్తుందేమో, కానీ నువ్వు ఎప్పుడైతే పోరాడతావో, ఓర్పుతో ఉంటావో, సహనముతో ఉంటావో, దేవుడు సింహాసనం ఎదుట ఆయన నిన్ను 10,000 మంది, లక్షల కోట్ల మందిలో ఆయన నిన్ను సన్మానించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇది అశాశ్వతమైన లోకం, అది శాశ్వతమైన లోకం. అక్కడ యుగ యుగాలు తరతరాలు దేవుణ్ణి పరిశుద్ధుడిని ఆరాధించే లోకం అది. కాబట్టి ఆలోచించుకో, ఈ లోకంలో నీవు పోరాడాలా. ఇప్పుడు ఆ 2 కాళ్ళు పోయినాయి కదా సైనికునికి. పోరాడుకోకుంటే కాళ్ళు పోతాయా? ఒకవేళ తప్పించుకోవచ్చు కదా ఆ వ్యక్తి, ఏ చెట్టు కిందనో పుట్టలోనో యాడొక సాట దాక్కోవచ్చు కదా. ఏమ్మా? కానీ ఎందుకు పోరాడినాడు? నా రాజుని నేను కాపాడుకోవాలి, నా రాజ్యం నేను కాపాడుకోవాలని చెప్పి సైనికుడు ఏం చేసినాడు? తన కాళ్ళు పోయినా సరే పట్టించుకోలే. ఈరోజు మరి నీవు దేవుని కోసం ఏం చేస్తున్నావు? దేవుని కోసం నువ్వేం చేయగలుగుతున్నావు? అదే 12వ వచనం, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. హల్లెలూయా. దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు మనం ధన్యులం కావాలని. ఈరోజు మరి నీవు కూడా దేవుని ఏర్పాటు చేసుకో. నా దేవుడు యేసు ప్రభువేనని ధన్యుడు అవుతావు. ఈరోజున నమ్మకత్వం లేక, విశ్వాసంలో ముందుకెళ్ళలేక, పోరాటం చేయలేక మనము ఈ లోకంలో దాసులమైపోతా ఉన్నాం, బానిసత్వం కలిగి జీవిస్తూ ఉన్నాం, యథార్థంగా జీవించలేకపోతా ఉన్నాం. చూడండి, ఒకసారి మీకు ఒక మాట చూపించాలని ఆశపడుతున్నాను నేను. లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకుంటా సరే చాలే. మార్త ఏం పనులు పెట్టుకుందంట? ఏం పనులు అంటాయి? ఎన్ని పనులు పెట్టుకున్నావు నువ్వు కూడా? మరి సోమవారం నుంచి శనివారం దాకా ఎన్ని పనులు పెట్టుకున్నావు? విస్తారమైన పనులు కదా. ఇప్పుడు చెప్పు, తర్వాత చదువుగా 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరుని విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని అందుకు ప్రభువా, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి ఏం కలిగిందంట మార్తా? మనం కూడా ఏముంది? మనకు కూడా విచారం. ఎన్ని పనులు తెలుసు అబ్బా. తర్వాత మార్తా మార్తా, నీ విస్తారమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఏందంట? అవసరమైనది ఒక్కటే, యేసు నామం మనకు అవసరం. హల్లెలూయా. విస్తారమైన పనులు పెట్టుకొని మార్తా మాదిరి దేవుని సన్నిధి పోగొట్టుకోవద్దు, దేవుని నామాన్ని పోగొట్టుకోవద్దు. ఈ రోజున ఈ విశ్వాసములో నువ్వు పోరాడాలంటే, లోకంలో జయించాలంటే విస్తారమైన పనులు పెట్టుకుంటే పనికిరాదు. 10 మంది ఏం చేస్తారంటే, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 దాకా పని అనుకో, 500 వచ్చే చాలని మళ్ళీ 5 నుంచి రాత్రి 10 దాకా మళ్ళీ ఎక్స్ట్రా డ్యూటీకి పోతారు, ఇంకొక 500 ఎక్స్ట్రా కోసం. అంటే వాడికి ఎంత రావాలని? రోజుకి 1000 రూపాయలు రావాలని. సరే, నువ్వు ఒక రోజంతా కష్టపడతావు, రాత్రి నిద్రపోతావు, మనశ్శాంతిగా నిద్ర వచ్చదా? నీకు ఒళ్ళు నొప్పులు రావా? ఎటుంటది నీకు పానం అంతా? నీకు ఏదో నరికినట్టు ఉండదా? నరికినట్టు నొప్పులు ఉపయోగంగా మన బాలయ్య సరిగాడిపోయి సూది వేసుకుంటే అప్పుడు మళ్ళీ 2 తగ్గినట్టు మనం అనుకుంటాం, తగ్గుతాయి. అవి తగ్గవు. మీరు ముసలిలో అయినప్పుడు మళ్ళీ ఆ నొప్పులను ఏమవుతాయి? బయటపడతాయి. ఈరోజు మనం విస్తారమైన పనులు పెట్టుకున్నాం, శక్తికి మించి. దేవునికి ఇచ్చిన శక్తి ఏంటంటే కొంచెం. ఏంది? ఇప్పుడు మరియ ఆడ కూర్చొని ఉందంట, దేవుని పాదాల దగ్గర కూర్చొని ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా.
ఇప్పుడు యేసు ప్రభువుని చూసుకుంటా ఉంటే మరియకు కడుపు నిండిపోతా ఉంది. అన్నం తినబుద్ధి కావడంలే, సంపాదించుకోవాలని ఆశ లేదు, బంగారు వేసుకోవాలని ఆశ లేదు, భూములు కొనాలని ఆశ లేదు, పశువులు చూసుకోవాలని ఏ ఆశ లేదు. మరియకు ఏం ఆశ ఉందంటే యేసు ప్రభుని నా ఇంట చేర్చుకోవాలా, యేసు ప్రభు కాళ్ళ కాడ నేను కూర్చోవాలా. ఈరోజు మరి ఇక్కడ కూర్చున్న మనమైనా లైవ్లో చూసే వాళ్ళు ఎవరో అయినా ఎంతసేపు మనకు విస్తారమైన పనులే ఉన్నాయి, కానీ ఆ పనుల గురించి మనం విచారపడతా ఉన్నాము. అనారోగ్య పరిస్థితులు, వ్యాధులు, బాధలు మనమే కొని తెచ్చుకుంటున్నాము. కానీ ఎవరమైనా అవకాశం దొరికినప్పుడల్లా ప్రభు పాదాల దగ్గర మనం కూర్చుంటున్నామా? ఇప్పుడు ఉదాహరణకి ఉదయం నుంచి సాయంత్రం దాకా నువ్వు కష్టపడి ఉంటావు. సాయంత్రం 7 గంటలకు సభ అనుకుందాం. 7 నుంచి 8:30 1 గంట సేపు ప్రభు దగ్గరకు వచ్చి కూర్చుంటే ఉదయం నుంచి ప్రభు నేను కాపాడినందుకు ఆయన సంతోషపడ్డా? నా బిడ్డ నా దగ్గరికి వచ్చింది, రెండుసేపు వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకునింది, వాక్యం వినింది, పాట పాడింది, నా బిడ్డ ఇంకా బాగా చక్కగా ఆరోగ్యంగా రాత్రి బాగా నిద్రపోవాలని దేవుడు ఇంకా నీకు మనశ్శాంతినిచ్చి, నెమ్మదినిచ్చి, సమాధానం ఇచ్చి నీకు మళ్ళీ రేపటికి బలముని ఇస్తాడు ఆయన. కొంతమంది చూడండి ఈరోజు అంతా కష్టపడతారు, రేపు పొద్దున్న లేచి పనికి పోవాలంటే పోలేరు ఇంకా. ఎందుకంటే ఈ పొద్దు చాలా అలసిపోయింది దేహం అంతా. అదే నువ్వు ప్రభు దగ్గరికి రా, ప్రభు నా దేహం అలసిపోయింది, ప్రభు నా దేహమునకు ప్రభు జీవముని బలముని అని నువ్వు ప్రార్థన చేసుకుని ప్రభు సన్నిధిలో కొద్ది మాటలు విని ఒక పాట పాడి నువ్వు ఇంటికి మనశ్శాంతిగా నిద్రపోతావు, నీ ఒళ్ళొప్పులన్నీ మాయమైపోతాయి. మళ్ళీ పొద్దున్న లేచి నువ్వు ఎక్కడికి పోతావు, నీ పనులు నువ్వు పోగలుగుతావు. విస్తారమైన పనులు పెట్టుకొని దేవునికి దూరం కావద్దు. హల్లెలూయా. ధన్యులుగా నువ్వు మారాలంటే, నీ జీవితము ధన్యకరంగా మార్చబడాలంటే యథార్థమైన వాక్యాన్ని అంగీకరించి దేవుడు నా జీవితంలో ఏ కార్యాలను చేస్తాడని నమ్మకం పెట్టుకొని, అసాధ్యమైన కార్యాలను సాధ్యము చేస్తాడని నమ్మకం పెట్టుకొని ప్రభు పాదాల దగ్గర నీవు ఉంటే ఈ మిగిలిన జీవితం అంతా దేవుని కృప నీ మీద ఉంటది. హల్లెలూయా. మిగిలిన జీవితం అంతా దేవుని సహాయము నీకు తోడుగా ఉంటది. హల్లెలూయా. ఈరోజు మనకు ప్రార్థన రావడంలే, భక్తి రావడంలే, దేవుని వాక్యం ఏదైనా చెబితే దాన్ని తీసుకోలేకపోతున్నాం. కాబట్టి దేవుని వాక్యం యథార్థమైనది, దాన్ని అంగీకరించండి, దేవుని పాదాల దగ్గర ఉండండి. హల్లెలూయా. తర్వాత చూడండి తర్వాత 19వ వచనం, అదే కీర్తనలో 33:19. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృపకు కనిపెట్టుకొని వారి మీదను నిలిచి ఉన్నది. హల్లెలూయా. ఎవరి మీద దేవుని దృష్టి ఉంటుందంట? ఆయన మీద ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ మీద ఏముంటదంట? దేవుని దృష్టి ఉంటదంట. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఆయన నిలుచుంటాడంట. ఇక్కడ కూర్చున్న మన అందరి మీదకి ఏం కావాలి? మనకు ఆయన కృప కావాలా కదా. నీ కృప నాకు చాలు. నీ కృప లేకపోతే నేను క్షణమైనను బ్రతకలేను. ప్రతి క్షణము మనకు దేవుని కృప కావాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇంత చక్కగా నేను వాక్యం చెప్తా ఉన్నా కదా, ఆయన కృప లేకపోతే, ఆయన దయ లేకపోతే ఏమో ఇప్పుడు ఈ ఫ్యాన్ నా మీద పడొచ్చేమో. నేను చెప్తున్నా మీకు, అంటే ఇప్పుడు ఆయన కృప ఉంది కాబట్టి ఇప్పుడు ఆ ఫ్యాన్ స్థానంలో ఉంది, నా చేతిలో మైక్ ఉంది, మీకు వాక్యం చెప్తున్నా. ఒకవేళ ఆయన కృప లేకపోతే అది నా మీద పడవచ్చు. నేను చెప్పింది మీకు ప్రతి క్షణం అంతే. నువ్వు బండిలో పోయేటప్పుడైనా, ఆటోలో పోయేటప్పుడైనా, పని ఆయన కృప మనకి ఏం కావాలంటే ఎప్పటికీ కావాలా, శాశ్వతంగా కావాలని. కృప లేకపోతే మనము బ్రతకలేదు. కాబట్టి ఆయన యందు మన భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు అంటే ముందు మనకి ఏం రావాలంటే వణుకు రావాలా. ఏం రావాలి? దేవుడు అంటే మనకు ముందు వణుకు రావాలా, భయం రావాలా, భక్తి రావాలా. ఓయమ్మా ఈ తప్పు చేస్తే దేవుడు నన్ను చూస్తాడేమో, అమ్మా ఈ తప్పు చేస్తే దేవుడు నన్ను కొడతాడేమో, ఒకవేళ ఈ తప్పు చేస్తే దేవుడు నన్ను నరకములో వేర్చడేమో అని ఆలోచన రావాలా. ముందు నువ్వేం పని చేసినా ఇది దేవునికి ఇష్టమైందా కాదా, దేవునికి ఇది నచ్చుతుందా నచ్చదా, దేవుడు దీన్ని ఒప్పుకుంటాడా ఒప్పుకోడా అని నువ్వేం చేయాలంటే ప్రతి ఒక్కటి ఆలోచన చేయాలా. హల్లెలూయా. ఒకరోజు దేవుడు అడుగుతాడు, మరి కళ్యాణ్ బాబు ఆ రోజు అది ఎందుకు చేసినావు అంటే, మా అబ్బాయి చెప్పింటే చేసినా ప్రవ్వా అన్నాడు అనుకో. మీ అబ్బనా నీకు దేవుడు? నేనా? నువ్వే కదా దేవుడు. మరి నన్ను అడగాలి కదా నువ్వు. ప్రవ్వా ఏమో పెద్దోడు చెప్పింటే, ఆ పెద్దోనికి పెద్దోండ్రా నేను అంటాడన్నాడా మా దేవుడు. మరి మనం ఏం చేసినాను ప్రభువుని అడుక్కోకుండా నువ్వు ఎందుకు ముందుకు పోతాను? ఎందుకు అడుగు ముందుకేస్తున్నావు? ఒక రోజంట ఒక సేవకుడు వాక్యం చెప్పాడంట. వాక్యం చెప్పేటప్పుడు ఒక వ్యక్తి బాగా వాక్యం అంతా విన్నాడంట. ఇంటికి పోయేటప్పుడు యాక్సిడెంట్ అయిందంట. ఏమైందని ఇంటికి పోయేటప్పుడు
యాక్సిడెంట్ ఏంటంటే కాలు ఇరిగిందంట, ఇంట్లో పడుకున్నాడంట. పాస్టర్ పోయి ప్రార్థన చేశాడంట, ఏమని, దేవా నీ బిడ్డకు ఏ అపాయం నుంచి తప్పించినావో, సింపుల్గా కాలు ఇరగొట్టి ఇంట్లో పెట్టినావు కాబట్టి ఈ బిడ్డ నువ్వు కాపాడుకో ప్రభు అని చెప్పాను. డాక్టర్ 4 రోజులు పడుతుంది అన్నాడు. ఎన్ని రోజులు పడుతుంది అన్నాడంట? 4 రోజులు. సరే అని చెప్పి ఇంటికాన్ని 4 రోజులు ఆ కాలు కట్టుకోవడము, తిండి తిండుకుంటే ఇంటికాన్ని నిమ్మలంగా ఉన్నాడంట. నిమ్మలంగా ఇంటికాడ ఉంటే ఒక రోజున వాళ్ళ బంధువులందరూ, వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు కొంతమంది అందరు కలుసుకొని ఎక్కడికో టూర్కి పోతున్నారంట. ఎక్కడికి పోతున్నారంట? టూర్కి పోతున్నారంట. టూర్కి పోతుంటే వాళ్ళ స్నేహితులు, బంధువులు టూర్కి పోతుంటే అదే యాక్సిడెంట్, మొత్తం అందరూ చచ్చిపోయినారంట. అందరూ యాక్సిడెంట్లో చచ్చిపోయినారంట. అప్పుడు ఈ వ్యక్తి అనుకున్నాడంట, పొరపాటున నా కాలు బాగుంటే నేను కూడా దాంట్లో పోయిందినే. ఏమనుకున్నాడంట? నా కాలు ఒకవేళ యాక్సిడెంట్ కాకపోయి బాగుంటే నేను కూడా వాళ్ళతో పాటు పోయిందినే, నేను కూడా సచ్చిందినే. అంటే ఇప్పుడు ఆ వ్యక్తిని ఇప్పుడు ఎవరు కాపాడినట్టు? మరి కాలు ఇరగొట్టాడంటే ఏదో మంచి కార్యం చేసింటాడు దేవుడు. నీకు ఏదో ఆపద నుంచి తప్పిస్తాడు దేవుడు. ఇప్పుడు ఉదాహరణకి గర్భఫలం రాలేదనుకో, ఉదాహరణకి పెళ్ళై 10 ఏళ్ళైనా గర్భఫలం రాలే, 5 ఏళ్ళైనా గర్భఫలం, వాళ్ళని లోకంలో అందరూ ఎటు చూస్తారంటే, నువ్వు గొడ్రాలువే, నువ్వు ఇంకా మీ పుట్టింటికి పో, మేము ఇంకొక పెళ్లి చేసుకుంటాము, అందరూ నీకు భరణమైన ఇచ్చాము అని చెప్పి ఈ అత్తలు, ఈ మామలు, ఈ బంధువులు అందరూ ఆ కోడలు ఎట్ట పడితే తిడతా ఉంటారు. అయితే ఈ కోడలు మాత్రం విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటా ఉంటుంది. దేవా చూసినావు కదా నాకు ఎన్ని అవమానాలు వస్తున్నాయో, చూసినావు కదా ప్రభు అని ఏడ్చుకుంటే ప్రార్థన చేస్తే దేవుడు సడన్ గా రాత్రిగా గర్భఫలం ఇచ్చినాడు. ఏమిచ్చినాడు? గర్భఫలం ఇచ్చినాడు. గర్భఫలం ఇచ్చినప్పుడు ఉదయం లేవగానే ఆమెకు వాంతులు ఎత్తంటే అందరూ అడిగినారు, ఏమ్మా అంటే నేను నెల తప్పినా, నేను ప్రెగ్నెంట్ అయినా, అది ఇదని చెప్పి ఆమె చెప్పింది. ఇప్పుడు అందరూ ఎక్కలేని ప్రేమ ఒలగబోతున్నారు అన్నమాట. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎక్కలేని ప్రేమ అందరూ ఒలగబోతున్నారు. అబ్బా తల్లి కూర్చో తల్లి అని ఆమె నిలబెట్టడం అందరూ కూర్చోబెడుతున్నారు. అప్పుడు ఈమె ఆలోచన చేసిందంట, అంటే నా కడుపులో ఏమి లేనప్పుడు అందరు నన్ను తిట్టినారు అని దేవుడు ఒక్కొక్కసారి కొంతమంది బుద్ధులు కూడా చూపిస్తాడు, కొంతమంది ప్రవర్తన చూపిస్తాడు, కొద్దిమంది నీ మీద ఎటువంటి కుట్రలు పొందుకుంటున్నారని కొన్ని దేవుడు చూపిస్తాడు. ఒక్కొక్కసారి నేను కూర్చోబెడతాడు, ఊరికి నేను కూర్చోబెట్టి నీ చుట్టూ జరిగేవన్నీ దేవుడు చూపిస్తాడు. నువ్వు ఓపిక పట్టుకున్నావు అనుకో, నీ జీవితంలో మళ్ళీ వాళ్ళందరికంటే నేను ముందుకు తీసుకొని పోతాడు ఆయన. హల్లెలూయా. నేను ఎవరైతే త్రోసివేసినారో, నేను ఎవరైతే తిట్టినారో, నేను ఎవరైతే దూషించినారో వారందరికంటే నేను దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఒక మాట ఉంది వాక్యంలో, గాయపరచువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. ఈరోజు నీ జీవితంలో ఏదైనా గాయము జరిగిందంటే, ప్రభా నా మేలు కోసమే నువ్వు చేసినావు ప్రభా, నీకు స్తోత్రం. ఒకవేళ కొంతమంది యవనస్తులు ఏం దేవా నా ప్రేమను జయించలేదే, నా ప్రేమ ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుందని ఎవడన్నా ఏడిచాడు అనుకో, వాడు ఒక మంచి మాట అనుకోవాలా. ఏమనుకోవాలంటే, దేవా నువ్వే నా జీవితంలో ఈ అమ్మాయిని తీసేసినావు ప్రభా, నీకు వందన ప్రభా. ప్రభా నువ్వే నాకు ఇదో ఈ ఉద్యోగం లేకుండా చేసినావు, నీకు వందన ప్రభా. ప్రతి విషయంలో నీ జీవితంలో ఏదైనా కన్నీరు గారుతా ఉందంటే ప్రభువుని స్తుతించి, ప్రభా ఇది నీ చిత్తమే, నేను ఒప్పుకుంటున్నా ప్రభా. ఆయన ఒక్కొక్కసారి నేను శ్రమల గుండా తీసుకెళ్తాడు, ఒక్కొక్కసారి నేను ఇబ్బందులు గుండా తీసుకెళ్తాడు, ఒక్కొక్కసారి నేను అవమానాల గుండా తీసుకెళ్తాడు, ఒక్కొక్కసారి నిన్ను మరణం అంచుల వరకు తీసుకొని పోతాడు. చచ్చిపోతావు అని అంటారు డాక్టర్లు, అంత స్థితికి తీసుకొని పోతాడు ఒక్కొక్కసారి. అయితే చివరి క్షణములో ఆయన నీకు కృప చూపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ దగ్గర ఒక బంగారం బిల్లు ఉందనుకో, బిల్ల, అది నువ్వేమైనా మెల్ల వేసుకుంటావా? బిల్లను దాన్ని ఏం చేయాలా? కొలిమిలో వేసి దాని మంచి డిజైన్ పెట్టమని చెప్తే అప్పుడు దాన్ని తెచ్చి నువ్వేం చేసుకుంటావు? మెల్ల వేసుకుంటావు. అంటే ఇప్పుడు అది అగ్నిలో పడితేనే దానికి ఏమొచ్చింది? ఆకారం వచ్చింది. ఈరోజు నువ్వు నేను కూడా పరలోక రాజ్యానికి పోవాలంటే ఈ లోకంలో మనం కొలిమిలో కాల్చబడాలా. మనం ఈ లోకంలో శ్రమలు గుండా పోవాలా, ఇబ్బందులు గుండా వస్తాయి, అన్నీ వస్తూ ఉంటాయి. అంతేగాని అన్నీ వచ్చినప్పుడు దేవా ఇంకా నాకు నీతో సమయం లేదులే, నేను నీ కాడికి రాలేనులే, నాకు మందిరానికి సమయం లేదులే అని నువ్వు ప్రభుకు దూరంగా ఉండి ఈ లోకంలో పడిపోయినావు అనుకో, దేవుడు నీ చేతిని విడిచిపెడతాడు. ఏం చేస్తాడు దేవుడు? నీ చేతిని ఇంకా మునిగిపోతావు ఉంటావు. దేవా దేవా అని లాస్ట్ చెయ్యి పైకి అంచున ఊబిలోకి అంత పోయినాక చెయ్యి పైకి ఎత్తే కాపాడండి అంటే ఎవడైనా కాపాడతాడా? నువ్వు నేను పోయి ముందు దూకి అని నేను కాపాడతాను ఎవడైనా అంటాడా? అందరూ చూసేటోళ్ళే. అలాగా నువ్వు దేవుని చెయ్యి ఎప్పుడైతే విడిచిపెడతావో ఆయన నీ చేతిని కూడా విడిచిపెడతాడు. ఈ రోజున దేవుని కృప నువ్వు కోరుకో.
ఈ లోకంలో నీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఏ సమస్యలున్నా, ఎన్ని పనులున్నా, ఏదో ఈ మార్తా మాదిరి విస్తారమైన పనులు నీకున్నా, విస్తారమైన వ్యాపారాలు, విస్తారమైన పనులు నీకున్నా, కానీ నువ్వు చివరికి ఎవరి చేయి విడిచకూడదు? నువ్వు దేవుని చేయిని విడిచిపెట్టకూడదు. లూకా సువార్త 7వ అధ్యాయం 39వ వచనం. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్తని ఎడలా తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనేను. ఒక పరిసయ్యుడు అనుకుంటున్నాడంట మనసులో, యేసు ప్రభుతో పాటే ఉన్నాడు. బాగా గమనించండి, ఎవరితో పాటు ఉన్నాడు? యేసు ప్రభుతో పాటే ఉన్నాడు. నేను ఇప్పుడు యేసు ప్రభుని అనుకోండి, ఇప్పుడు సన్ని పరిసయ్యుడు అనుకుందాం, సన్ని పరిసయ్యుడు అనుకుందాం, పరిసయ్యుడు సన్ని. ఇప్పుడు నా దగ్గరికి ఒక పాపాత్మురాలు వచ్చి నన్ను ముట్టుకున్నప్పుడు ఇప్పుడు సన్ని మనసులో అనుకుంటున్నాడు, ఏమనుకుంటాడంటే, ఏంది ఏమో పాపాత్మురాలు వచ్చి యేసు ప్రభుని ముట్టుకుందే, ఏమో పాపాత్మురాలు కదా నేను మనసులో అనుకుంటున్నాడు. ఏమనుకుంటాడు? పైకేమో ఎవరితో పాటు ఉన్నాడు? వీడు యేసుతో పాటు ఉన్నాడు, నాతో పాటు ఉన్నాడు పైకేమో, కానీ మనసులో ఏమనుకుంటున్నాడు? ఆమె పాపాత్మురాలే, ఆమె వచ్చి యేసు ప్రభువును పట్టుకుంటుంది అని మనసులో ఏమో తిట్టుకుంటున్నాడు కదా. ఇప్పుడు ఉదాహరణకి యేసు ప్రభు మనకేం నేర్పించాడంటే ప్రేమ నేర్పించాడు. ఆయన ఏం నేర్పించాడు? ఆయన మనకు ఇప్పుడు ఆ స్త్రీ ఏం రాలంటామా? పాపాత్మురాలంట. ఏందంట ఆ స్త్రీ అంటే? ఒక వ్యభిచారం అనుకోండి, ఒక పాపాత్మురాలు. ఆ పాపాత్మురాలు వచ్చి యేసు ప్రభుని తాకితే యేసు ప్రభు ఆమెను ప్రేమించి క్షమించినాడు అన్నమాట. అర్థమైందా? ప్రేమించి ఆమెను క్షమించినాడు, కానీ ఆ గుణము వీనిలో లేదు. అంటే ఇతరులను ప్రేమించే గుణము వీనిలో లేదు. వీనిలో ఏముందంటే, నా కులమోళ్ళు నాతో పాటు ఉండాలా, యేసు ప్రభు మేమందరం, వాళ్ళందరూ తక్కువ కులమోళ్ళు, వాళ్ళందరూ పాపాత్ములు, వాళ్ళందరూ అని అట్లాంటి ఫీలింగ్ వీనికి. ఈరోజు మనకు కూడా యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి మనకు కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి. అందరితో మనం కలిసిపోం. శత్రువులను చూచానే తల తిప్పుకుంటాం, శత్రువులను చూచానే వాళ్ళ మీద పగ పెట్టుకుంటాం. వాంత నాకేంది, నాకేం అవసరం లే అని అంటాం మనము. కానీ సాయంత్రం వచ్చానే మళ్ళీ చర్చిలో ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాం. దేవునితో పాటే ఉంటాం మనము, కానీ మన హృదయం మాత్రం మారడంలే. యేసు ప్రభుతో పాటే ఉంటాం, ప్రార్థన చేస్తున్నాం, భక్తి చేస్తున్నాం, విశ్వాసంలో ఉండం, అన్నీ ఉండము, కానీ మనలో ఇంకా కొన్ని విభేదాలు ఉన్నాయి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఆ పరిస్థితి అదే అంటున్నాడు, మనసులో అదే అనుకుంటున్నాడు. ఈమె పాపాత్మురాలే, ఈమె యేసు ప్రభుని ఎట్టదాకింది బా అని అనుకుంటా ఉన్నాడంట మనసులో. ఎవరితో ఎక్కడదో ఏమో వచ్చి బా యేసు ప్రభుని దాకిందిరా అని పాపాత్మురాలని మనసులో అనుకోండి. ఈరోజు మనం కూడా అంతే. ఎవరియా నువ్వు, ఏం పనిడని మనం కూడా శత్రులను చూసే, ఏం పండ్రా నీ ఇక్కడ మా ఇంటి ఎదురు అడుగుతున్నావు, మా ఇంటి గుడ్ల పడబో అని అంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నీ ఇంటి దగ్గరికి అడుక్కునేవాడు రా, నీలే గదురుకోవాకు. అడుక్కున్న వాడు కొంతమంది గదురుకో వచ్చావు ఇంటికాడికి పొద్దునే. ఒకవేళ రేపు నీకు అట్నే ఉంటే నిన్న ఒకటే ఎవడో ఒకటి అట్నే అంటే ఒప్పుకుంటావా? నేను చెప్తున్నా ఓపెన్గా. ఇప్పుడు మనం ఈరోజు బాగా బతికినాము, రేపు ఇట్నే బతుకుతామని గ్యారెంటీ ఏమైనా ఉందా? రేపు ఏ స్థితి వస్తుందో. కొంతమంది అంటారు కదా, నేను ముస్లిం అయితే పియ్యో పెట్టుకొని నీ బతుకుతున్నా అని అంటారు కదా. అంటే ఇప్పుడు అంతా బాగా బతికిదిరి, లాస్ట్ ఏమంటున్నావా? పియ్యో పెట్టుకొని నీ బతుకుతాం నాయన అంటే మన స్థితి ఎట్లాంటిదో మనకే గ్యారెంటీ లేదు, ఎప్పుడు ఎట్టుంటాం మనకు తెలియదు. కాబట్టి నేను చెప్తానంటే, బాగున్నప్పుడు అందరినీ ప్రేమించు. నువ్వు ముస్లిం అయినప్పుడు ముస్లిం ఆ ప్రేమ నీకు తిరిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అదే మనకు నేర్పిస్తున్నాడు. ఆయన పాపాత్మురాల్ని ప్రేమించాడు, వ్యభిచారిని ప్రేమించాడు, దొంగవాన్ని ప్రేమించాడు, దయ్యాలు పట్టిన వాడిని ప్రేమించాడు. ఆయన ప్రతి ఒక్కరిని ఏం చేసినాడు? ఆయన ప్రేమించినాడు. ఈరోజు నువ్వు కూడా ఏ భేదము లేకుండా అందరినీ ప్రేమించు. దేవునితో పాటు ఉండరు, దేవునితో నడుస్తున్నారు, కానీ హృదయంలో మాత్రం మార్పు రాలే, మారు మనసు లేదు, రక్షణ. ఇటువంటి వారు ఇక్కడ ఎవరు ఉన్నారేమో ఆలోచన చేసుకోండి. మీ హృదయము దేవునికి ఇంపుగా ఉండాలా, మీ హృదయము దేవునికి అద్భుతంగా. అసలు దేవుడు మీ హృదయాన్ని చూచానే ఒక తెరిచిన పుస్తకం మాదిరి ఉండాలి. అబ్బా ఎంత మంచి హృదయం నాయన నీది, ఎంతసేపు ఇచ్చేవానువే, ఎంతసేపు పెట్టేవాను నాయన నువ్వు అని దేవుడు నిన్ను అంతమంది మధ్యలో బలా నమ్మకమైన మంచి దాసుడా అనాలా.
ఈరోజు నువ్వు ఈ లోకంలో చేసే దాన ధర్మాలు, ఈరోజు ఈ లోకంలో చేసే సహాయాలు, ఈరోజు నువ్వు ఈ లోకంలో చేసే దేవుని మందిరాలకు సహాయం కావచ్చు, దేవుని సేవకునికి తోడుగా ఉండొచ్చు, దేవుని సంఘములో నువ్వు బలపడుతూ ఉండొచ్చు. ఇట్లా నువ్వు అన్ని దైవికమైన కార్యాలు చేస్తూ ముందుకు పో. ఒకానొక సమయంలో దేవుడు నిన్ను గుర్తిస్తాడు, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణ, కొంతమంది ఈ లోకంలో ఏదైనా ఒక చిన్న సహాయం చేసినారనుకో, ఏమనుకుంటారంటే నా పేరు చెప్పాలా. ఒకరోజు నేను ఒక తిన్నాళ్ళకు, మేము దారిలో పోతుంటే ఒక తిన్నాళ్ళకు సౌండ్ బాక్సులు పెట్టినారు బయటికి. ₹1 ఇచ్చిన ప్రసాద్ గారికి థ్యాంక్స్ అంట. ఎంత ఇచ్చాడంట ఆయన ప్రసాద్? ₹1 ఇచ్చి కూడా ఆయన ఏం చెప్పించుకుంటున్నాడు, ఆయన పేరు. ₹1 ఇచ్చి. కొంతమంది అంతే, దేవునికి ఒక ₹10 ఇచ్చారు, మాకు ₹1 కావాలా ప్రభువా అంటారు. దేవునికి కొంచెం ఏదో అట్లా ఇంట్లో నుంచి కొంచెం అట్లా. ఇంకా కొంతమంది అయితే మొక్కుబడి చేసుకుంటారు, ఆ మొక్కుబడులు తీర్చరు. బియ్యం ప్యాకెట్ ఇచ్చామనో, అవి ఇచ్చామనో, ఇచ్చమనో, దశంభాగాలు ఇచ్చమనో, కానుకలు ఇచ్చమనో, అవి ఇచ్చమనో, ఈ ఇచ్చమో, ప్రభా మాకు ఇచ్చేసినావు, మాకు మేలు చేయి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వీడికి దేవుని సన్నిధికి వచ్చే మీరైనా నేనైనా ఏదైనా ఒక మేలు పొందుకుంటే కృతజ్ఞతగా ప్రభుకి ఇచ్చుకున్నాక ప్రభు దగ్గరికి రా, సంఘముతో బలపడు, సంఘముతో ఐక్యతగా ఉండు. నువ్వు ఎటువంటి స్త్రీ కావచ్చు, ఎటువంటి పురుషుని కావచ్చు, నీ దగ్గర ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధికి రావడం మర్చిపోవద్దు. దేవునితో సంబంధం పెట్టుకో, అందరినీ ప్రేమించు, ఎన్ని ఉన్నా ఒదిగి ఉండేది నేర్చుకో. ఈరోజు దేవుడు మనవన్ని ఇచ్చింటే కనీసం మనవన్ని ఎత్తుకొని చర్చికి వచ్చి ప్రార్థన చేయించుకోలే. మనవని కోసం ఏమో ఏడ్చేసి ప్రార్థన చేయించుకుంటే, ప్రార్థన ఉపవాసం ఉండి నేను చేసిన ఒక 2-3 శుక్రవారం నమ్మకంగా వచ్చా, నాకు దేవుడు కనపడాడు బాబు నీ వెనకల పక్క అనే అన్నీ చెప్పింది. ఈరోజు ఆమె రాలే. నేను ఎదురు చూస్తున్నా వచ్చదేమో వాళ్ళు వచ్చారు, కానీ ఆమె మాత్రము. ఎందుకంటే ఆమె ఎవరి మోజులో పడిందంటే ఇప్పుడు మనవడి మోజులో పడింది, దేవుని మోజులు లేదామా. ఎవరి మోజులో పడిందామా? మనవని చూసుకుంటా మురిసిపోతుంది. నేను ఒకటి చెప్తా చూడండి, ఈరోజు నేను కావచ్చు, నువ్వు కావచ్చు, ఏదో ఒక రోజు మనం కూడా ఈ లోకాన్ని ఏం చేసిపోతాము. మనుషులం శాశ్వతము కాదు, దేవుడు శాశ్వతం. హల్లెలూయా. దేవుడు శాశ్వతమైన వాడు. నీకున్న దాన్ని బట్టి గర్వించద్దు. కొంతమంది ఆడపిల్లలు పుడితే ఆడపిల్లలే, మగపిల్లలు పుడితే మగపిల్లలు దండోరు, మగపిల్లలు. ఆడపిల్ల పుడితే తోకంతా ముడుచుకపోయినట్టు ఆడపిల్ల పుట్టింది. ఏం పుట్టిందంట? ఏంది ఎలక పుల్ల పుట్టినట్టు ఆడపిల్ల పుట్టింది. అదే మగపిల్లలు పుడితే మగపిల్ల. అప్పుడేమో చంద్రముఖి వచ్చినట్టు, దయ్యం వచ్చినట్టు మగపిల్లడు అని నవ్వుతావు. అప్పుడు ఆడపిల్ల పుట్టినప్పుడైతే ఆడపిల్ల. దేవుడు ఎవరు ఇచ్చినా నీ మేలు కోసమే. హల్లెలూయా. కృతజ్ఞతగా ప్రభు దగ్గరికి రావడం నేర్చుకోండి, ప్రభు దగ్గర బలపడండి, ప్రభు దగ్గర స్థిరపడండి. నేను చెప్పింది మీకు ఇదనే కాదు, ఏది ఇచ్చినా, ఇండ్లు ఇచ్చినా, వాకిలు ఇచ్చినా, గర్భఫలం ఇచ్చినా, బంగారు ఇచ్చినా, ఆస్తి ఇచ్చినా, అంతస్తులు ఇచ్చినా, పశువులు ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా నా దేవుని కంటే విలువైనది ఏది కాదనుకో, అంతే. హల్లెలూయా. ఏది కాదనుకో. ఒకవేళ దేవుడు ఉదాహరణకి ఇప్పుడు కొంతమందికి పొట్టేళ్ళు ఉంటాయనుకో, పాస్టరే అంటాడు, అమ్మా వచ్చే వారము దేవుని సంఘములో మనము ప్రేమ విందు పెట్టాలనుకుంటున్నాము, ఎవరైనా ముందుకు రండి అమ్మా అని అన్నాడు అనుకో పాస్టరయ్య. నీ కాడ పొట్టేళ్ళు ఉంటాయి, కానీ నువ్వు ఇచ్చవా మనము? కానీ మనమే, దేవా మా పొట్టేళ్ళను దీవించు ప్రభు, మా పొట్టేళ్ళ పిల్లలు కావాలి ప్రభు. దేవునికి మాత్రం ఒక పిల్లని తెచ్చి ఇలేవు నువ్వు. వాస్తవం కాదు నేను చెప్పేది. ఏమ్మా నేను చెప్పేది వాస్తవం కాదమ్మా. దేవునికి ఇచ్చే విషయంలో మనం వెనకాడతాం. కాడ ఒక 1000 ఉంది, 1000 తీసుకో. పొట్టేలు ఎందుకు? పొట్టేళ్ళకి ఏముంది విలువ? 15,000, 20,000 ఊరికి ఉత్తపని దేవునికి ఇచ్చే నాకేమొచ్చుది? అమ్ముకుంటే డబ్బులు వచ్చు. అప్పుడు దేవుడు ఆలోచన చేస్తాడు, ఇటు పొట్టేలు ఉన్నాడని ఇటు ఎరవిగుతున్నాడా, ఒక తెగులు పంపించామని తెగులు కొడతాడు అనుకో. అప్పుడు నీ పొట్టేలు పొద్దున లేచడగలా ఇటు అన్ని ఇటుంటాయి అనుకో. అప్పుడు ఏం చేస్తావు? నేను దేవుని మందిరానికి ఇచ్చామనుకున్నా, ఇచ్చింటే అప్పుడు ఏడుపు ఇది 2 కలిసి వచ్చాయి అన్నమాట. ఒక దిక్కు ఏడుచా ఉంటారు, ఒక దిక్కు ఈ మాట వచ్చా ఉంటది, దేవునికి ఇచ్చింటే బాగుండు అని. హల్లెలూయా. కాబట్టి ఏదైనా దేవుడు నేను అడిగినప్పుడు దేవుని సేవకుని ద్వారా కావచ్చు, ఏదైనా సరే
విలువైనది ప్రభుకి ఇవ్వడం నేర్చుకో. హల్లెలూయా. ఎందుకంటే ఆలోచన చేయండి, ఆయన చివరి రక్తం బొట్టు వరకు ఏం చేశాడు? మన కొరకు కార్చినడు. విలువైన రక్తం ఆయన కార్చినడు కదా. ఆ విలువైన రక్తానికి ఇప్పుడు ఉదాహరణకి దేవుని కోసము హేబేలు ఏం చేసినాడు? తన మందలో, అంటే తనకు పొట్టేళ్ళు మేకలు ఎన్నో ఉన్నాయి, మందలో శ్రేష్టమైనది, కొవ్వు పట్టినది, మచ్చలేనిది, తెల్లని తెచ్చి దేవునికి ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు? అమ్ముకోవచ్చు కదా, వ్యాపారం చేసు. ఎందుకు ఇచ్చినాడంటే దేవునికి ఇస్తే నాకు ఇంకా దీవెన వస్తుంది, దేవునికి ఇస్తే నా పశువులు ఇంకా విస్తరించబడతాయి. అదే కయ్యోను ఏం చేసినాడు? కుళ్ళిపోయిన టమాటాలు, కుళ్ళిపోయిన కూరగాయలు, కుళ్ళిపోయినట్టు తెచ్చి ఏదో దేవా తీసుకో అన్నాడు. దేవుడు తీసుకున్నాడా? అంటే ఇప్పుడు మన దేవుడు బలులు కోరేవాడు కాదు. నేను చెప్పేది మీకు, మన దేవుడు ఇప్పుడు మిమ్మల్ని నన్ను కోరేవాడు. హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే, నీ జీవితంలో ఒక మేలు పొందుకుంటే ఆ మేలుకు కృతజ్ఞతగా ప్రభువుకి సమర్పించుకొని, అది నీ ప్రేరేపణ, దేవునికి ఇచ్చిన ప్రేరేపణ. అది నేను చెప్తే వచ్చేది కాదు. అమ్మా తలాక 1000 వేసుకోండి అమ్మా అంటే చెప్తే మీరు ఇచ్చేది కాదు. నీకు రావాల ప్రేరేపణ. నేను దేవునికి ఇది ఇవ్వాలనుకుంటున్నా, ఇది ఇస్తా. కొంతమంది అనుకోవడం పెద్దగా అనుకుంటారు, నేను దేవుని మందిరానికి వచ్చే సంవత్సరం ఎండాకాలంలో ఒక 12 ప్యాకెట్లు బియ్యం వేయాలనుకుంటున్నా అని అనుకోవడం అయితే ఇప్పటి నుంచే ప్రార్థన చేసుకుంటా ఉంటారు. ఎండాకాలం రానే వచ్చదు. లాస్ట్కు పాస్టర్య పిల్లోని ఫీజు కట్టినా అంటే బియ్యం అన్నీ అమ్మిన, ఒక్క ప్యాకెట్ ఉంది పాస్టర్య, ఇది తీసుకో పాస్టర్య. ఎందుకంటే నువ్వేం ఆలోచన చేస్తుంటావు అంటే, ఒక ఫీజు కట్టక ముందు, నెలకు ముందే ఇంకా మన దగ్గర బియ్యం ఉన్నాయి కాబట్టి ఎమ్ముకుంటే వాని ఫీజు కట్టొచ్చు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమనుకుంటాడో తెలుసా? వాడు ఇచ్చడో ఈడో చూడాలి, పరీక్ష పెడతాడు ఆయన. ఆ 12 మూట్లు వాడు అన్నాడు కదా ఇచ్చా అని, ఇచ్చడా ఈడ. ఒకవేళ ఉదాహరణకి ఆ తండ్రి, దేవా నా కొడుకు భవిష్యత్తు నీ చేతిలో పెడతానా, నేను అనుకునే ముక్కుబడి నీకు ఇచ్చేస్తా, నా కొడుకు భవిష్యత్తు నువ్వే సైడ్ చేయి. దేవుడు చేస్తాడా చేయడా? ఏమో చెప్పను. ఉచితమైన సీట్ రావచ్చేమో, డబ్బులు కట్టుకోకుండా ఉచితంగా సీట్ రావచ్చేమో, ఆ వ్యక్తికి మార్కులు బాగా రావచ్చేమో. కానీ మనమేమనుకుంటామంటే, మన వల్ల కాదు, ఈ అమ్ముకొని దేవునికి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇయ్యచ్చులే, ఏముంది ఇప్పుడు ముందు వీని కథ వీని జరిగిపోని అని మనం అనుకుంటాం. దేవుడు మనల్ని ప్రతి విషయంలో పరీక్షిస్తాడంట. హల్లెలూయా. యోబుని దేవుడు ఏం చేసినాడు? పరీక్షించినాడు కదా. యోబుని దేవుడు ఏం చేసినాడు? ఈరోజు కళ్యాణ్ బాబును పరీక్షిస్తాడు. ఈరోజు నా ప్రియ దేవుని పిల్లలారని మీకు ఒక విషయం చెప్తా, గమనించండి. దేవుని కోసం నువ్వు ఎప్పుడైతే ముందడుగు వేస్తావో, నీ కోసం ఆయన 100 అడుగులు ముందుకేస్తాడు. హల్లెలూయా. 100 అడుగులు వేస్తాడు ఆయన. నువ్వు ప్రభువుకి ఇచ్చే విషయంలో అది ఏదైనా, నీ హృదయం కావచ్చు, నీ జీవితం కావచ్చు, నీ దశంభాగం కావచ్చు, అది ఏదైనా సరే ప్రభువుకి ఇచ్చే విషయంలో అల్లాటప్పదియాకు ప్రభువుకి ఇచ్చే ప్రభా ఇదిగో నా జీవితంలో చేసిన మేలును బట్టి నీకు స్తోత్రం. ఒకరోజు ఇలాగ ఒక సేవకుడు ప్రార్థన చేశాడంట సంఘంలో, ప్రభా ఇదిగో నేను నీ బిడ్డకు ప్రభా వ్యాధి ఉంది, క్యాన్సర్ ఉంది ప్రభా, ఆ క్యాన్సర్ నుంచి విడుదల రావాలి ప్రభా, సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేశాడంట ఒక బ్రదర్కి. అయితే అతనికి 2nd స్టేజ్లో ఉందంట. ప్రార్థన చేసుకున్నాక మరుసటి రోజు అతనికి హాస్పిటల్కి రమ్మంటే పోయినాడంట. పోయింటే హాస్పిటల్లో మొత్తం డాక్టర్ అన్నాడంట, ఇది అసలు ప్రపంచంలోనే పెద్ద వింత, అసలు 2వ స్టేజ్ వచ్చిందంటే క్యాన్సర్ ఇంకా అయిపోయినట్టే, ఇంకా 3వ స్టేజ్ వస్తుంది, 3వ స్టేజ్ వచ్చినాక ఇంకా అయిపోయి చచ్చిపోతారు, ఒక 6 నెలలు చచ్చిపోతాం అనుకున్నాం మేము, కానీ నీలో ఉన్నటువంటి ఆ క్యాన్సర్ గడ్డలు మాయమైపోయినాయి అన్నారంట డాక్టర్. ఏమన్నాడంట? మాయమైపోయినాయి. ఏం చేసినావు అంటే, ఇట్లా పలానా ప్రార్థన వినా పలానా సేవకుంతా ప్రార్థన చేసుకున్నాను, ఆయన నా మీద నూనె ప్రార్థన చేసి పోసినాడు అయ్యా, నాకు మొత్తం బాగా అయింది ఇప్పుడు దేవుని దయ వల్ల అని అంటే, అప్పుడు ఆయన డాక్టర్ అన్నాడంట, మీ దేవుడు గొప్పడు పో, 5-6 లక్షల లెక్క మిగిలింది పో నీకు అన్నాడంట. నోటి మాట ఏమన్నాడంట? 5-6 లక్షలు మిగిలింది పో అన్నాడంట. ఆ మాట మనసులో గుచ్చుకుంటుందంట. ఎవరికి? ఈ బాగైనోనికి. 5-6 లక్షలా, నాకాడ ఆడుంది 5-6 లక్షలు, దేవుని బతికించాడే అని అనుకుంటా ఉందంట. అప్పుడు ఇంటికి పోతానే వాళ్ళ భార్య వచ్చిందంట ఎదురుగా, ఏమండి మీ ఆపరేషన్ కోసం 6 లక్షల రూపాయలు డబ్బు తీసుకొచ్చినానండి, మన బంగారు అవన్నీ ఏదో చేసి మొత్తానికి 6 లక్షలు డబ్బు తీసుకొచ్చినానండి అనిందంట. ఏమి పిచ్చిదానా, నాకేం లేదంటే నేను నా క్యాన్సర్ అని పోయిందంట. అవునా అండి, అయితే ఈ డబ్బులు వెనక్కి ఇచ్చేసి వచ్చానంటే, గమ్ముండుగా ఎన్నికొద్దు ఏమొద్దు, మనం కష్టపడి మళ్ళా అప్పు తీర్చుకుందాము, ఈ 6 లక్షల ముందు దేవుని సంఘంలో దేవుని చర్చిలో వేయాలా అనుకున్నాడంట. ఎందుకు వేయాలనుకున్నాడంట? దేవుడు బాగు చేసినాడు.
ఎంత అవుతుందని చెప్పిండు డాక్టర్ అలా నోటి మాట. ఆయన సాక్ష్యం చెప్పిన మీకు రేపో మాపో చూపిస్తా, సాక్ష్యం కూడా మీకు చూపిస్తాను నేను. ఇమానియేల్ పృథ్వీరాజ్ అని విజయవాడలో గుంటూరులో ఉంటాడు ఆ సేవకుడు, నా మాదిరి యవనస్తుడు. 5-6 లక్షలు తెచ్చి పాస్టర్ చేతిలో పెట్టినాడంట. 5-6 లక్షలు తీసుకుంటానే పాస్టర్ రూమ్ లోకి పోయి ప్రార్థన చేసుకున్నాడంట. ఇంకోటి చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు చెప్తా చూడండి. దాదాపుగా 12 నెలల నుంచి దానికి బాడీ కట్టలేదంట. దేనికి? చర్చికి వాళ్ళు తీసుకునే దానికి బాడీ కట్టలేదంట. ఒక 12 నెలలకు బాడీగా నెలకు వచ్చేసి 40,000 ఎంతో 30,000 అంట. 40,000 30,000 అయితే 5,58,000 60,000 అయిందంట మొత్తం. ఆ డబ్బులు తీసుకుని అట్నే ఓనర్కి ఇచ్చినాడంట. 12 నెలలు కష్టపడితే ఒక్క వ్యక్తి బాగయ్యి ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఎంత డబ్బు ఇచ్చాడు ఈ సేవకునికి చూడండి ఒకసారి. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే నా రోగం దేవుడు బాగు చేసినాడు అని ఆ వ్యక్తి అనుకుంటున్నాడు. సేవకుడు ఏమనుకుంటున్నాడంటే నా అవసరము దేవుడు తీర్చాడని సేవకుడు అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన దేవుడు చూడండి ఎంత గొప్పవాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని బాగు చేసి సేవకునికి సహాయం చేసి ఓనర్తో మాట పడుకోకుండా ఇప్పుడు దాదాపుగా సంఘం బాగా విస్తరించబడింది. నేను చెప్పేది కూడా అదే. నేను ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రోజుకు నేను కానుకలు ఆశించి కానీ ఏది నేను ఆశించి ఇంతవరకు పరిచయం చేయలే. నా ఉద్దేశం ఏంటంటే నువ్వు బాగుపడితే నువ్వే తెచ్చి ప్రభుకి ఇస్తావు అంతే. హల్లెలూయా. అదే నా ఆలోచన, నా ప్రార్థన అదే. నేను ఉపవాసం ఉండి కడుపు మాట శుక్రవారం కానీ శనివారం కానీ ఎందుకు ఉపవాసం ఉండి నా దగ్గర ఇంత లిస్టులు ఉన్నాయి మన ఊళ్ళ పేర్లన్నీ. నా సంఘానికి వచ్చినా రాకపోయినా నా దగ్గర బల్ల తీసుకున్నా తీసుకోకపోయినా ప్రతి ఒక్కరి కొరకు నేను నావాలనుకుంటున్నా. అందరు నావాలి, నా బిడ్డలు, నా ఆత్మీయ బిడ్డలని ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తాను. చివరి క్షణంలో అందరు తలుపు తట్టేది ఇన్నే, ఈ సంఘమే. కళ్యాణ్ బాబు ఉన్నాడమ్మా, ప్రార్థన చేసుకుని పోతామమ్మా. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో నీవు నేను ఒకనొక రోజు మన యాత్ర ముగించే లోపు నువ్వు ప్రభు దగ్గరికి రావాలి. నువ్వు లోకంలో ఎట్లాంటి జీవితం జీవించు, కానీ చివరి క్షణం ప్రభు దగ్గరకు వచ్చి ప్రభా నేను తప్పు చేసిన నన్ను క్షమించు, నన్ను నా పాపాలు క్షమించు, నన్ను కడుగు ప్రభా నువ్వు అడిగితే నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఏమో మళ్ళీ ఆ స్త్రీ ఆమె అడిగిందో లేదో నాకు తెలియదు, వచ్చి చూసైతే పోయింది, మొత్తం చూసింది పోయింది. ఒకవేళ ఆమె అడిగింటే నా ప్రభా నేను తప్పు చేసి క్షమించు ప్రభా అని అడిగింటే పరలోక రాజ్యానికి పోయిండేమో. కానీ ఆమె అడిగిందో లేదో మనకు తెలియదు. ఈరోజు మనమందరం గొప్ప కృప నేటికి మనం సజీవ లెక్కలో ఉన్నాం. హల్లెలూయా. ఎన్నో సార్లు మరణం నుంచి తప్పించినాడు ఆయన. నిన్న ఒక పిల్లోడు కాజీపేట దగ్గర ఒక పిల్లోడు స్కూల్లో టీచర్ కొట్టింటే గుండె ఆగి చచ్చిపోయినాడంట. బీరంరెడ్డి సిదర్ అనే ఒక స్కూల్ ఉంది కాజీపేట దగ్గర. టీచర్ కొట్టింటే గుండె ఆగి చచ్చిపోయినాడు పిల్లోడు. కొట్టింటేనే చూడండి మనకి ఎన్ని దెబ్బలు తగిలింటాయి, ఎన్ని రాళ్ళు తగిలింటాయి, ఎన్నిసార్లు మనం ఏదైనా పని చేసినప్పుడు తగిలింటాయి. ఏమన్నా నీకు అయిందా? ఏమన్నా ఆపద నీకు సంభవించిందా? ఒకరోజు నాతోనే ఒక అక్క చెప్తా ఉంది, ఆమె వంగి పని చేసేటప్పుడు అంట పక్క నుంచి ఒక రాయి దొల్లుకుంటూ వచ్చి ఆమె పక్కన కాలు పక్కనే పడిందంట. ఎడ పడిందంట ఆమెకు? పొరపాటున కాలు మీద పడింటే పని తల మీద పడింటే. అంటే దేవుని కృప నేను చివరి క్షణం వరకు కాపాడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీవు నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో, ప్రభు నేను ఎన్నిసార్లు కాపాడినాడు, ఎన్నిసార్లు భద్రపరిచినాడు. నేను అదే ప్రార్థన చేసేది, ప్రభా నాకు వెండి బంగారం వద్దు, కానుకలు వద్దు, ఏమొద్దు, నేను పచ్చుండైనా సరే ఉంటా, ముందు నా కాడికి వచ్చే బిడ్డలు బాగుపడాలి. వాళ్ళు బాగుపడితే ఆటోమేటిక్గా వాళ్ళే ఇచ్చారు ప్రభా, ఏదైనా సరే ఏదైనా చేస్తారు ప్రభా. ముందు వాళ్ళని బాగు చేయి, వాళ్ళ ఆత్మను వాళ్ళ శరీరమును నువ్వు స్థిరపరచు, బలపరచు, ఆరోగ్యమే శక్తిని బలము అని నేను ప్రార్థన చేస్తూ ఉంటా. నేను ఒకటే బాధపడుతుందంటే బాగైన వాళ్ళు మేళ్ళు పొందుకున్న వాళ్ళు ప్రభు దగ్గరికి రావడానికి మాత్రం ఇష్టపడ్డాములే. అది ఎందుకో మరి నాకు అర్థం కాదు. అన్ని జరిగిన వాళ్ళు, అన్ని అద్భుతాలు పొందిన వాళ్ళు ప్రభు దగ్గరికి రావడానికి ఇష్టపడ్డాములే, నమ్మకత్వం చూపించడంలే. ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞత ఈ దశభాగాలు కానుకల కథ పక్కన పెట్టండి, కనీసం మందిరానికి కూడా రావడంలే. ప్రభుకి ఇచ్చేది పక్కన పెట్టండి, కనీసం ప్రభు మందిరానికి వచ్చి చప్పట్లు కొట్టి ప్రభా నీవు చేసిన మేలుకు ఏమిచ్చినరు నేను తీర్చుకోగలను ప్రభా అని అనేటువంటి మనుషులు రావడం లేదు ఈ రోజున. ఒక్కొక్కసారి అటువంటి నాకు బాధ కలిగిస్తూ ఉంటాయి. కానీ ప్రభు నాకు ధైర్యం ఇస్తాడు. ఏమిస్తాడంటే నీ ఎదుటిగా నిలబడింది ఒక్కడే కావచ్చు, 1000 మంది అనుకుని ప్రసంగం చెప్పంటాడు దేవుడు. ఎంతమందిని చెప్పుకోమంటాడు దేవుడు? 1000 మంది ఉన్నారని చెప్పుకో నీ ముందర అంటాడు. ఒకరోజు నేను టీవీలో ఇట్లా మీ ముందర వాక్యాలు చెప్తా ఉంటే స్టార్టింగ్ నేను మామూలుగా అందరూ బాగున్నారని అడుగుతా. ఒక్కొక్కసారి ఒకరోజు టీవీలో చూసి ఒక ఆమె నాకు ఫోన్ చేసింది. మీకు ఒకసారి చెప్పినా కూడా ఇది, ఒక ముసిలావిడ టీవీలో చూసి నాకు ఫోన్ చేసింది, నాయనా
నా కొడుకు కూడా నన్ను అడగలే నైనా బాగుండవని, నువ్వు టీవీలో నన్ను చూసి పలికిరించినట్టే ఉంది నాయన, బాగుండవా అమ్మా అని, అందుకే ఫోన్ చేశాను ఆయన. అంటే ఈడ మీ కాడ బాగుండవు అనే మాట ఎంత దూరం పోయింది? ఈరోజు మీకు చెప్పేది అదే, ప్రతి మాటలో అద్భుతం ఉంది. హల్లెలూయా. నా నోటి ద్వారా వచ్చే ప్రతి మాట దేవుడు నెరవేరుస్తున్నాడు. నేను ఏదో గొప్పగా చెప్పుకోవడం లే, దేవుని సేవకునిగా, దైవ సేవకునిగా దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే, నేను అడుగు పెట్టే ప్రతి స్థలం దేవుడు నాకు ఇస్తా ఉన్నాడు. నేను పలికే ప్రతి మాట దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం ప్రార్థించే దేవుడు నమ్మకమైన వాడు. ఆయన మాట్లాడితే యథార్థంగా మాట్లాడతాడు, ఉండేది ఉన్నట్టు చెప్తాడు. కొంతమంది తెలివిగా ఏమంటారంటే, నీకు దేవుడు చక్కని శిశువుని ఇచ్చాడమ్మా అని అంటాడు కదా. ఈరోజు చాలా మంది బోధకులు ఏం చెప్తారంటే, నీకు చక్కని శిశువు పుడతాడు, చక్కని బిడ్డ పుడతాడు అని అంటారు కదా. నిజంగా మోకాళ్ళు దేవుని సన్నిధిలో వంగి ప్రార్థన చేసే సేవకునికి దేవుడు చెప్తాడు ముందే, కొడుకు పుడతాడా, కూతురు పుడతాడా, నీ భవిష్యత్తు ఏంది, నీ కథ ఏంది, నీ సంగతులన్నీ నిజంగా ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వంగితే ప్రభు చెప్తాడు, ముందే ప్రత్యక్షపరుస్తాడు ఆయన. ఇదిగో పలానా సన్నికి చెప్పు ఈ విషయం. సన్నీ, నువ్వు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటే వర్ధిలింపబడతావు, నువ్వు లోకంలోకి పోతే పడిపోతావురా, నాశనం అయిపోతావురా, కాబట్టి దేవుని కాడనే ఉండరా, దేవుని సన్నిధిలో ఉండు, బాగా చదువుకో అని నేను చెప్పినా అనుకో, వాడు దాన్ని నమ్మినాడు అనుకో, గొప్ప యోగ్యుడు అవుతాడు, నమ్మకస్తుడు అవుతాడు. బాబాయ్ చెప్తా ఉంటాడులే, నా ఇష్టానుసారి నేను ఉంటాను పోయినాడు అనుకో. మన మధ్యలో చాలా మంది పిల్లలు అట్నే పోయినారు, ఇక్కడ అన్ని నేర్చుకునేది అట్ట బయటికి పోయినారు. ఏ పొద్దు వాళ్ళని చూడాలి మనం ఎటున్నారో, ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నారు. కాబట్టి ఆలోచన చేయాలి. ఈరోజు దేవుని సేవకునిగా నేను చెప్పే ప్రతి మాట దేవుడు నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, మీ జీవితాలు అద్భుతాలు జరగాల, ఆశ్చర్యకార్యాలు జరగాలంటే ప్రభువుని మహింపరచండి. ఆయన వాక్యము యథార్థమైనది. హల్లెలూయా. ఆయన యందు నమ్మకం ఉంచితే ఆయన నీ జీవితంలో కావలసినవన్నీ కూడా ఆయన జరిగించగల సామర్థ్యుడు మన దేవుడు. నీ జీవితంలో ఏమున్నా ఏమి లేకపోయినా ఇప్పటి నుంచి నీకు ఎవరు కావాలా? ఎవరు కావాలమ్మా? యేసయ్య కావాలా. మీ జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, యుద్ధంలో నువ్వేం చేయాలా? గెలిచాలా. ప్రభు అంటాడు, మీ చూపులు కూడా నాకు నచ్చాలంటాడు ఆయన. హల్లెలూయా. ఏం నచ్చాలంట ఆయనకి? అందుకే ఒక ఆజ్ఞలో ఒక ఆజ్ఞ రాసినాడు, నీవు నీ పొరుగు వాని భార్య వైపు కూడా నీవు చూడద్దు. అంటే దాని అర్థం ఏంది? ఇంకా సూచే తప్పు అని అర్థం. కొంతమంది ఇప్పుడు పొరుగువాని భార్య మీద ఆశపడతారు, పొరుగువాని భర్త మీద ఆశపడతారు, పొరుగువారి ఆస్తి మీద, పొరుగువారి అంతస్తుల మీద. నేను మీకు ఒకటి చెప్తా చూడండి, నువ్వు మనుషులతో పోటీ పెట్టుకున్నావు అనుకో, మనిషిగా మిగిలిపోతావు. అదే నువ్వు దేవునితో ఫ్రెండ్షిప్ చేసినావు అనుకో, దేవుని రాజ్యంలో వారసుని అవుతావు. హల్లెలూయా. కాబట్టి మనుషులతో సహవాసం చేసి, మనుషులతో ఏదో వాళ్ళు చేసినారు నేను చేయాలా, వాళ్ళు పోయినారు నేను పోవాలంటే వాళ్ళు రేపు నరకానికి పోతారు, నువ్వు కూడా ఆడికి పోతావు, వాళ్ళతో పాటు నరకానికి పోతావు. కాబట్టి వాళ్ళతో నువ్వు పని లేకుండా ముందు నీ జీవితం ప్రభువుకి నచ్చినట్టుగా ఉందా? ప్రతి క్షణం నువ్వు ఎక్కడికి పోయినా ఇది ఆలోచన చేసుకో. ఇది నేను చెప్పే మాట ఎప్పటికి గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడికి పోయినా ముందు ప్రార్థన చేసుకో, ప్రభువా ఇది నేను పోతున్నా, పొమ్మంటావా లేదా? పొమ్మంటావా లేదా? ప్రభు ఇదో ఇప్పుడు ఈరోజు పనికి పోతున్నా, ఆడే పనికి పోతున్నా, పొమ్మంటావా లేదా? ఆయన నీకు సమాధానం ఇస్తాడు. పొమ్మంటే పోవద్దండి, ఇంటికాడ ఏం కాదులే ప్రభా, పోయొచ్చులే ప్రభా అని పోయినావు అనుకో, ఏమైనా జరగచ్చు. అప్పుడు దానికి ప్రభు బాధ్యుడు కాడు. కానీ ప్రభు చెప్పిన మాట వింటే నీ జీవితం దేవుడు అద్భుతంగా మారుస్తాడు. చూడండి ఒకసారి ప్రభు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన గ్రంథం 37:4 యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఏం చేస్తాడంట ఆయన? నీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తా. నీ హృదయంలో ఏమేం కోరికలు ఉన్నాయో అన్ని దేవుడు తీరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి కోరిక తీర్చాడు. నీ కొడుకు విషయంలో కావచ్చు, నీ కూతురు విషయంలో కావచ్చు, నీ మనవల విషయంలో, నీ భర్త విషయంలో నీకు ఏమేమి కోరికలు ఉన్నాయో అన్నీ ఆయన తీరుస్తాడంట. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు కింద చూడండి, ఇంకా 96 కీర్తనలు 96 2వ వచనం 3వ వచనం. యెహోవా నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ఏం చేయాలంట? అనుదినము అంటే అనుదినం అంటే అర్థం ఏంది? ప్రతిరోజు నువ్వేం చేయాలంట? ఇప్పుడు దేవుణ్ణి స్తుతించాలంట,
దేవుని సువార్త నువ్వేం చేయాలంట? ప్రకటించాలంట. ఈరోజు నీ జీవితంలో ప్రతిరోజు నువ్వు చేయాల్సిన పని 2 చేయాలి. ఒకటి దేవుని స్తుతించడం, రెండవది దేవుని గురించి 10 మందికి చెప్పడం. అది దేవుడే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడు, యెహోవా నామమును స్తుతించుడి, అనుదినం ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. తర్వాత 3వ వచనం, అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను. ఏం చేయాలంట? ఇప్పుడు నీకు పనికాడ అందరు క్రిస్టియన్స్ ఏమి ఉండరు కదా, హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, వేరే వేరే కులాలు ఉంటారు, కొంతమంది దేవుని నమ్మనోళ్ళు ఉంటారు, చాలా మంది నీ చుట్టూ ఉంటారంట. వాళ్ళ దగ్గర నువ్వేం చేయాలంట? దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, ఆయన మహిమను చూపించాలంట. ఏం చూపించాలంట? తర్వాత దాని కింద కూడా ఏం చూపించాలంట? ఆయన ఆశ్చర్య కార్యాలు చెప్పాలంట. ఒకటే మాట మీకు ఎన్నోసార్లు చెప్పినా, డైరెక్ట్ ఇప్పుడు మనకాడ ఇప్పుడు ఎదురుగా నీ ఎదురుగా ఎవరైనా ఉన్నారనుకో, నా యేసు ప్రభు నమ్ముకున్నా నీ బతుకు బాగుపడతా అంటే వాడిని తన్నుతాడు. ఏమంటాడు? ఎరా మాకు దేవుడు లేడా, పెద్ద నీ దేవుడు అనే దేవుడు అని అంటాడు. కాబట్టి నువ్వు వానికి చెప్పే రీతిగా చెప్పాలి. ఎడ చెప్పాలా? ఏమన్నా బాగున్నారా? బాగున్నారా? మీ కుటుంబం అంతా బాగుంది? బాగుంది. మేము బాగుండములే నా దేవుని దయ వల్ల. మీరు బాగున్నారు కదా? ప్రార్థన చేస్తున్నాం లేనా? సరే, సంతోషం. చిన్నగా వాడి మొక్కలో నవ్వు రావాలి. నువ్వు చెప్పే ప్రతి మాటకు వాడు వినేటట్టు చేసుకోవాలి. నా బతుకులో ఒకప్పుడు అది అటునింది, నా వాని మాదిరి తాగపోదు, వాడు కింద పడిపోయిన అటునింది నా బతుకు ఒకప్పుడు. కానీ ఈరోజు నా బతుకుచున్న ఎంత బాగా పని చేసుకుంటున్నాను. దేవుడు నా బతుకును మార్చిన, నా యేసుప్రభు నిజంగా గొప్ప ఉన్నా, నా బతుకును మార్చినాడన్నా. ఈరోజు నా కుటుంబం అంతా 3 పూట్ల భూమి దేవుని దయ వల్లన్నా. లేదంటే ఒకప్పుడు ఇదే నేను వాళ్ళ మాదిరి తాగి పడిపోతాను అన్న, ఒకప్పుడు నా భార్యని కొట్టుకుంటానే అన్న, ఒకప్పుడు తిట్టుకుంటా ఉన్నామన్నా, గొడవలు పడుకుంటా ఉన్నాము, రోడ్డు మీదకి ఎక్కుతా ఉన్నామన్నా. ఇప్పుడు అట్లా ఏం లేమన్నా, దేవుని దయ వల్ల బాగుండమన్నా. అందులో మా పాస్టర్ కూడా వాక్యాలు అందుకు బాగా చెప్తా ఉంటాడు, అన్నీ మాకు బాగా ఎక్కుతా ఉంటాయి. లేనా సర్లేనా, నీ గురించి కూడా ప్రార్థన చేస్తాము లేనా. నువ్వేం బాధపడాకు నీ సమస్యల గురించి. అవునబ్బా నాకు సమస్యలు చాలా ఉన్నాయిబ్బా, మరి నీ దేవుడు నా సమస్యలు తీర్చాడా? ఎందుకు తీరుస్తాను నాయన, ఒక్కసారి చర్చికి రా చూడు నువ్వు ఎటుంటుందో అంటే. నువ్వు వాడేమంటాడు? రాను పోరా అంటాడా? సరే వచ్చపా బాబు, ఎప్పుడు రమ్మంటావు? ఆదివారం ఉదయం 9కి రా. ఇది ఎట్టుంది? ఒకటే మాట, కొంతమంది పత్రిక ఇచ్చారన్నమాట. ఈ సువార్తకు వచ్చేటోళ్ళు కొంతమంది సువార్తకు పత్రిక ఇచ్చేది, యేసుప్రభు నమ్మకయ్యా దేవుని బతుకును మారుతాడు. వాడు ఏటికి కాగితం అంతా దించాట వారేస్తాడు. సువార్త చెప్పేది రాదు మనకు. ఎవరికన్నా సువార్త చెప్తే నువ్వు 10 మందికి కాగితం ఇచ్చే బదులు ఒక్కనికి కాగితమే. నేను అట్నే చేసేటోని. మా చర్చిలో కొంతమంది అందరూ పట్టు ఏదో పాంప్లెట్లు పంచేట ఇంట్లో వాకిలి కాడ గేటుకు ఒకటి, వాకిలి సందులో ఇటు ఇసిరేయడము అటు వేసిపోతారు అన్నమాట. నేను మాత్రం ఒక్కని చూసుకుంటా. ఆ ఒక్కనికి పత్రిక ఇచ్చి ఆ ఒక్కరితో మాట్లాడుకుంటా చెప్పుకుంటా వచ్చా. వాళ్ళు లాస్ట్గా ఏమంటాడంటే, నేను చెప్పే లోపు ఆ మ్యాటర్ అంతా చదివింటాడు, దాంట్లో ఉండదు అంతా. అన్నాను మీకోసం ఒక చిన్న ప్రార్థన చేయబోతే అంటే, చేయి తమ్ముడు ప్రార్థన చేయంటాడు. తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తాం, అయిపోయా. వాడు ఇన్నాడు మన ప్రార్థన. కొంతమంది అటు చేరి సువార్త, అన్నా యేసుప్రభు నమ్ముకోదా నీ బతుకు మారుతుందనా, ఇది యేసుప్రభు నమ్ముకోనా నీ గర్భఫలం వచ్చది, ఇది యేసుప్రభు నమ్ముకోనా నీ కష్టం పోతుంది, అప్పులు పోతాయి, శ్రమలు పోతాయి. యేసుప్రభు అప్పులు తీర్చేటోడు కాదు, యేసుప్రభు నీ శ్రమలు తీర్చేటోడు కాదు. యేసుప్రభు నీకు ఇవన్నీ చేసేటోడు. ఇవన్నీ తర్వాత ముందు నీ జీవితాన్ని నరకం నుంచి తప్పించి పరలోకానికి తీసుకెళ్లేవాడు ఆయన. హల్లెలూయా. ముందు అది పని, దేవుని పని. ఆరోగ్యము, శక్తి, బలము, ఆస్తి, అంతస్తులు ఇవన్నీ తర్వాత కథ. ముందు కథ ఏంటంటే నీ బ్రతుకుని నరకము నుంచి తప్పించి పరలోకాన్ని తీసుకుపోవాలని ఆశ ఆయనది. అందుకు చచ్చిపోయింది. నీకు ఆరోగ్యం నీకు చచ్చిపోలే, నీకు గర్భఫలం మీకు చచ్చిపోలే, ఆయన చచ్చిపోయింది. ఆయన ఎందుకు చచ్చిపోయినాడంటే నశించిపోతున్న ప్రతి ఒక్కరిని నరకము నుంచి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళని చనిపోయినాడు ఆయన. కాబట్టి ఈరోజు చాలా మంది సేవకులు కూడా ఎంత గలీజ్గా దిగజారిపోయినారంటే, మా కాడికి రా, అద్భుతాలు జరుగుతాయి, గర్భఫలాలు పుడతారు, ముందు సువార్త చెప్పరు. ఇల్లు వచ్చని టక్కున ముందు బాప్తిసం ఇస్తారు. ఎందుకు? ఇంకా ప్రతి వారం ఆదివారం చర్చికి వచ్చాడు, బల్ల తీసుకుంటాడని ఏటికే బాప్తిసాలు ఇచ్చినారు. ఇప్పుడు వాళ్ళు ఎడంటోడు, వాళ్ళ సంగతి ఏంది, వాని విశ్వాసం ఏంది, వాని భక్తి అవన్నీ ఆలోచన లేదు ఇప్పుడు. ఇప్పుడు నేను కూడా ఒకసారి బల్ల ఇచ్చేటప్పుడు ఆలోచన చేయచ్చా, ఏమో గురించి, ఏమో బల్ల ఇయ్యచ్చా, ఇవ్వకూడదా ప్రభు, పెట్టేచ్చా. మళ్ళీ అందుకే ఇటుకు వచ్చినాక ఒక ప్రార్థన చేయచ్చా. లాస్ట్లో మీరు గమనించారు లేదో, ప్రభువా ఒకవేళ వీళ్ళు ఎవరైనా ఏదైనా పొరపాటు చేసింటే క్షమించు, ఒకవేళ వాళ్ళు ఏదైనా పొరపాటుకి నీ బల్ల తీసుకుంటే క్షమించు ప్రభువా. ఎందుకు? ఇచ్చినందుకు నాకు శాపం రాకుండా. హల్లెలూయా.
కొంతమంది అంతే, లోకంలో ఎంత ఇష్టానుసారంగా బతుకుతా ఇటుకొచ్చి ఇటు చేసి ఆపుతారు. ఇట ఇచ్చే వాళ్ళకేం కాదు, వాళ్ళకి అలవాటు అన్నమాట. పాపాలు లోకాలు అన్ని అలవాటు. ఇచ్చినోనికి నన్ను అడుగుతాడు దేవుడు, ఎందుకు ఇచ్చినవరా నువ్వు అనికంటే నేను సావద్దు రేపు. కాబట్టి ప్రభువా ఇచ్చినందుకు క్షమించు, తీసుకు. ఎవరైనా పొరపాటును తీసుకుంటే క్షమించు, అయిపోయి. ప్రతి దేవుని పిల్లలారా, మరి దేవుని శిల మనం కూడా ఎలాగున్నాం? ధన్యకరమైన జీవితం జీవిస్తున్నావా? ఈ యథార్థమైన వాక్యాన్ని అంగీకరిస్తున్నావా? నీ జీవితం ఏదైనా మేలు జరిగితే దేవునికి శ్రేష్టమైనది ఇవ్వగలుగుతున్నావా? నీ హృదయం అన్నిటికంటే శ్రేష్టమైనది. అర్పణలు ఏని తర్వాత నీ హృదయము దేవునికి చాలా నీ హృదయము దేవునికి ఆలయమై ఉందంట. హల్లెలూయా.